హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరూ ఎట్లా మంచిగా నేను కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు. నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. సో ఈ వ్లాగ్లో మీరేం చూడబోతురంటే, లాస్ట్ వ్లాగ్లో నేను మా మరదలు హల్దీ ఫంక్షన్ అని పెట్టినా కదా, దానికి ఫాలోవర్డ్ బై ఇదనమాట. ఇది శారీ ఫంక్షన్, మా మరదలు శారీ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎట్లా జరిగింది ఏంది అవన్నీ విశేషాలు మీరు ఈ వీడియోలో చూస్తారు అన్నట్టు. సో ఆ రోజు పొద్దున మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇంకా పిల్లలకు స్నానాలు చేసిపించుకొని నేను కూడా స్నానాలు చేసుకొని సో హెడ్ బాత్ చేసిన కదా. ఫస్ట్ చిక్కు లేకుండా జుట్టు అయితే దూసేసుకున్నా. పొద్దున్నే చేసేసినాం స్నానాలు ఆ రోజు, ఎందుకంటే టిఫిన్స్ కూడా అక్కడనే అని చెప్పారు. అందుకనేసి ఇంట్లో వంట ఏం పెట్టుకోలేదు, జస్ట్ రెడీ అవ్వడం మాత్రమే పెట్టుకున్నాము ఇంట్లో. అండ్ యాక్చువల్ అయితే రెడీ కూడా అక్కడే అవ్వదు, డైరెక్ట్గా తీసుకొని వచ్చేసి అన్నారు. కానీ మళ్ళీ అన్ని సామాన్ అంతా ఎత్తుకొని పోవాలన్నట్టు. నా ఒక్కదాందే కాదు, పిల్లలై నాయి ఫస్ట్ ఒక డ్రెస్సు తర్వాత ఒక డ్రెస్సు వేసుకోవడానికి ఇవన్నీ మోసుకొని పోవడం ఎందుకు అన్నట్టుగా నేను ఇంట్లో రెడీ అయిదామని ఫిక్స్ అయినా. సో ఫస్ట్ అయితే హెయిర్ చిక్కులు లేకుండా కోమ్ చేసేసుకున్నా, హెయిర్ కట్టేసేసుకున్నా. ఫస్టే హెయిర్ స్టైల్ చేసుకుంటే ఏంటంటే హెయిర్ జుట్టు వేసేసుకుంటే తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు అది మళ్ళీ అంతా చిక్కులాగా అయిపోతుంది. అందుకనేసి ఫస్ట్ మేకప్ వేసేసుకున్న తర్వాతనే నేను జుట్టు వేసుకుందాం అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి ఫస్ట్ ఉట్టిగా ముడిగట్టేసుకున్నా. అండ్ మంచిగా ప్రొఫెషనల్గా చాలా రోజుల తర్వాత నేను మంచిగా మేకప్ వేసుకున్నాను అనమాట. అండ్ నేను కాంపాక్ట్, ఈ ఐబ్రో షేపర్ ఇవన్నీ నేను మొన్న రీసెంట్గా మా చిన్న పాప బర్త్డేకి తీసుకున్నాను. నేను అప్పటిదాకా నాకు దగ్గర లేని కాంపాక్ట్ కూడా లేకుండా నా దగ్గర. నేను జస్ట్ వైట్ అండ్ పౌడర్ వేసుకుంటుంటిని. అండ్ ఐస్కి కూడా నేను లిప్స్టిక్ ఉంటుంది కదా నా దగ్గర ఉన్న లిప్స్టిక్ని ఐస్ మీద కూడా పెట్టేసుకున్నా, కొంచెం పార్టీ లుక్ వస్తుంది అన్నట్టుగా పెట్టేసుకున్నా. అండ్ చెంపక స్వరాలు కూడా పెట్టుకున్నా. నాకు చాలా ఇష్టం చెంపక స్వరాలు పెట్టుకోవడం. ఇవైతే అమ్మో ఎన్ని ఇయర్స్ అయిపోతుంది, 5 years అయిపోతుంది నేనైతే అవే పెడుతున్నా. అండ్ చౌకర్ నా ఎంగేజ్మెంట్ తర్వాత నేను ఇంత హెవీ చౌకర్ పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైము. అండ్ దాన్ని కొన్న తర్వాత కూడా యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను అసలు ఇప్పుడు పెట్టుకోలేదు, అంటే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడే పెట్టుకున్నా చౌకర్ అయితే. ఆ చౌకర్ ఇచ్చే ఆ పార్టీ లుక్కే ఆ గ్రాండ్ లుక్ ఇస్తుంది, రిచ్ లుక్ ఇస్తుంది, గ్రాండ్ కంటే రిచ్ లుక్ ఇస్తుంది. సో అట్లా నా అవుట్లుక్. నేను హాఫ్ శారీ కట్టుకున్నా. సో మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ హాఫ్ శారీస్ కట్టుకుందాము, ఒక 1 hour తర్వాత మళ్ళీ శారీలోకి మారదాం అన్నట్టుగా మా ప్లాన్ అనమాట. సో అందుకని నేను కూడా హాఫ్ శారీ వేసేసుకున్నా. అండ్ పిల్లల్ని కూడా రెడీ చేసేసిన. అండ్ వెళ్ళేది బండి మీద కాబట్టి చిన్న పాపకు స్వెటర్ వేసేసిన, చిన్న పాపకు ఇద్దరు స్వెటర్ వేసేసిన నేను, ఎందుకంటే చలి పెట్టేది బండి మీద పోతుంటే అన్నట్టుగా. సో అడిగి పోయినాక ఇప్పేసేయచ్చు అన్నట్టుగా ఒక బ్యాగ్ అయితే క్యారీ చేసినాము. మమ్మల్ని తీసుకోవడానికి మా తమ్ముడు వచ్చిండు. సో క్యాబ్ బుక్ చేసుకుంటే అస్సలు బుక్ అవ్వట్లేదు, క్యాన్సిల్ అవుతుంది. సో 8:30, 9 ఆ టైం అంతా ఆఫీస్ టైం కదా, అస్సలు బుక్ కావు. అందుకనేసి మళ్ళీ తమ్ముడు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని ఫంక్షన్ హాల్ తీసుకుపోయింది. సో ఫంక్షన్ హాల్లో అనమాట ఇది ఫంక్షన్, శారీ సెరమోనీ. సో మేము వచ్చేసరికి అంతా రెడీ అనమాట. సో ఇక్కడనే టిఫిన్స్ అని చెప్పారు కదా, అందుకనేసి వచ్చి ఇక్కడ ఉప్మా తినేసి ఇంకా నేను ఎవరెవరు వచ్చారు అందరినీ పలకరించడం స్టార్ట్ చేసిన అనమాట. మా అమ్మమ్మలు అండ్ అందరూ ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. అమ్మమ్మలు, అత్తలు అండ్ అమ్మ, పెద్దమ్మ అందరూ వచ్చేసి ఇంకా మా సమీక్ష మంచిగా ఫంక్షన్ వాళ్ళంతా రౌండ్ కొడుతుంది. నాకు బాగా నచ్చింది ఈ పల్లకిలో తీసుకురావడం. మా మరదల్ని ఇట్లా పల్లకిలో తీసుకొచ్చారు. అండ్ నాకు ఇంకొక థింగ్ ఏమనిపించింది అంటే వాళ్ళ మమ్మీ డాడీ కూడా అందులో కూర్చుంటే ఇంకా బాగుంటుండే అన్నట్టుగా అనిపించింది. బట్ అది ఓన్లీ సింగిల్ సీటర్ అన్నమాట. ఆ పల్లకి ముగ్గురు కూర్చునేది కాదు. చిన్న పిల్లలు అయితే 1 year బేబీస్కి అయితే ముగ్గురు కూర్చునేది ఉంటుందండి. ఇంత పెద్ద పిల్లలకు ఒకరు కూర్చునేది ఉంటుంది అని చెప్పారు. సో కోలాటం ఆడుకుంటూ తనని స్టేజ్ మీద దాకా ఆ పల్లకిలో తీసుకెళ్ళారు. తర్వాత మా మరదల వల్ల అమ్మమ్మ తాత ఇంకా బట్టలు పెట్టడం ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు బట్టలు పెట్టగానే ఇంక ఈలోపు వాళ్ళు బట్టలు కట్టుకోవడానికంటే శారీస్ చేంజ్ చేసుకోవడం లోపలికి వెళ్ళగానే ఇంకా చుట్టాలందరూ వచ్చారు. వేరే అమ్మమ్మలు, పెద్దమ్మలు, పిన్నెలు వాళ్ళందరూ వస్తే అమ్మ వాళ్ళందరినీ పలకరిస్తుంది. అండ్ చాలా రోజుల తర్వాత కదా, యాక్చువల్లీ అయితే నా పెళ్ళి తర్వాతనే మా అమ్మమ్మని ఇట్లా అందరినీ కలవడం నేను. చాలా డేస్ అయిపోతుంది. మొన్న మా చిన్నపాప బర్త్డేకి యాక్చువల్ వీళ్ళని కూడా పిలిచి ఉండే,
బట్ ఓవర్లుక్లో మర్చిపోయినా నేను పిలవడము, పిలిచేదే ఉండే బట్ మర్చిపోయినా నేను పిలుచుడైతే. అండ్ వీడియో సంగతికి వస్తే సో ఆల్రెడీ ఫస్టే వాళ్ళంతా మేకప్ హెయిర్ స్టైల్ అంతా అయిపోయింది కదా, జస్ట్ టచ్అప్ ఇచ్చేసి శారీ చేంజ్ చేసి తీసుకొచ్చేసారు. సో నాకు బాగా నచ్చింది అవుట్ఫిట్. ఏంటంటే కూల్గా ఉండింది, మరీ హెవీగా లేకుండా, హెవీగా లైక్ ఆడ్గా లేకుండా సింపుల్ వేలో బాగా స్టైలిష్గా ఉండింది. అంటే ఇంగ్లీష్ కలర్స్ కదా, మరి ఎక్కువ ఇట్లా బ్రైట్గా లేవు అన్నట్టు కూల్గా ఉన్నాయి వాళ్ళ అవుట్ఫిట్స్ అయితే. నాకు నచ్చినాయి, బాగున్నాయి, క్లాస్ లుక్ లాగా ఉండింది. ఇంకా ఫోటో సెషన్ అయితే నడిచింది ఫస్ట్. సో ఓడి నింపుడు అదంతా ఉంటుంది కానీ సో అదంతా వాళ్ళు ఫంక్షన్ హాల్లో పెట్టుకోలేదు, అదంతా ఇంటి దగ్గర కంప్లీట్ చేసేసుకొని ఫంక్షన్ హాల్కి వచ్చారు. అందుకనేసి ఇక్కడ ఓడి నింపుడు ఆ ప్రాసెస్ అంతా మీకు కనిపించట్లేదు. యాక్చువల్ నేను అది లేదన్నమాట, అందుకనే మీకు కనిపించట్లేదు. అండ్ మమ్మీ డాడీ ఇంకా అందరం ఫోటో సెషన్ నడిచింది. బావగారు పిల్లలు, ఇక్కడ ఈ పిల్లలు మా రిషి అండ్ మా చిన్ను. సో మా బావగారికి మా తరపున కాకుండా మా మామకి ఫ్రెండ్ అనమాట మా బావగారు. సో అట్లా పిలిస్తే మా బావగారు కూడా వచ్చారు ఫంక్షన్కి. మోస్ట్లీ ఇంతకుముందుకు ఎట్లుంటుండే అంటే మా పెళ్ళప్పుడు ఎవరినైనా సరే రండి రండి ఫోటోలు దిగుదురండి, ఫోటోలు దిగుదురండి అని స్టేజ్కి పేరు పేరు పట్టి పిలిస్తేనే వస్తుండే ఫోటోలు దిగడానికి. బట్ ఇప్పుడైతే చాలా మారారు జనాలు అందరూ, అంటే ఇంక్లూడింగ్ మీ, నేను కూడా. సో ఏంటంటే పిలవాలి అనే అవసరం లేదు, ఎందుకంటే మనం పోయిందే ఫంక్షన్కి అటెండ్ కావడానికి. ఎంజాయ్ అయ్యబుద్ధి అయితే ఎంజాయ్ చేయాలి, లేదంటే వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూసన్నా ఆనందించాలి. అంతేగాని మనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి పార్టీలో అన్నట్టుగా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ నుంచి అందరు బయటకు వచ్చేస్తారు కొద్ది కొద్దిగా. ఏంటంటే పోవాలి, టక్క టక్క వాళ్ళకి కనిపించాలి, ఒక ఫోటో దిగాలి, తినేయాలి, ఉంటే కొంచెం సేపు ఉండాలి, లేదంటే వచ్చేసేయాలి అనే ఈ మెంటాలిటీకి వచ్చేసారు. ఇదైతే చాలా మంచిది, ఇంకా ఇంకా ఇట్లా మారాలి. ఎందుకంటే ఒక్కరు ఇప్పుడు ఆడ మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు ఖచ్చితంగా ఒకరో ఇద్దరు ఉంటారు. అందరినీ పేరు పెట్టి పిలవాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ ఎంత గుర్తుంచుకొని పిలిచినా కూడా ఎవరో ఒకరు మిస్ అవుతారు. దానివల్ల అందరు ఫీల్ అవుతారు, ఇక నన్ను విలువలే అన్నట్టుగా. దానికంటే ఇట్లా ఎవరి కాళ్ళు వచ్చి ఫొటోస్ దిగుతూ ఉంటే కూల్గా ఉంటుంది, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండి ఆ పార్టీని ఎంజాయ్ చేయగలుగుతారు. ఎవరైతే పార్టీ చేసుకున్నారో లేదా ఇట్లాంటి ఫంక్షన్లు చేసుకున్నారో వాళ్ళు. ఇంకా ఫోటో సెషన్ కంప్లీట్ కాగానే మేము లంచ్ దగ్గరికి వచ్చేసినాము. అప్పటికి లంచ్ రెడీ అయినాయి. సో వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టిర్రు. అరే సండే అయినా కూడా ఎవరైనా ఉంటారు కదా తినని వాళ్ళు అన్నట్టుగా వెజ్ కూడా పెట్టిర్రు. అండ్ నాన్ వెజ్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, గులాబ్ జాము, స్వీట్, ఐస్ క్రీమ్ పెడతామన్నారు కానీ చల్లగా ఉంది కదా వెదర్, పిల్లలందరూ ఐస్ క్రీమ్ అన్నాయి. మళ్ళీ జలుబులు దగ్గులు చేసుకుంటారనేసి ఐస్ క్రీమ్ క్యాన్సిల్ చేసి గులాబ్ జామ్ పెట్టిర్రు. అండ్ మా సమీక్ష తింటుంది. ఇక్కడ ఆర్డర్లు వేస్తుంది అందరికీ, నాకు వాటర్ కావాలంటే మా తాత తీసుకొచ్చి ఇస్తున్నమాట వాటరు. మన్మరాలకి చేయాలి కదా అన్నట్టుగా చేస్తున్నట్టు. నాకు ఈ చాలా డేస్ తర్వాత ఇంతమందిని కలిసిన నేను, మా చుట్టాలందరినీ, అంటే మా అమ్మ సైడ్ చుట్టాల వాళ్ళందరినీ. ఇక్కడ మా మరదలు నన్ను ఇష్టపెట్టే తింటున్నావు కదా నేను అడుగుతున్నాను అనమాట. తినపోయినావు తిను, ఎవరొద్దా తినంగా నాకు చెప్తున్నా. నన్ను తినేది వీడియో అస్సలు తీయకంటే ఖచ్చితంగా తీస్తా అని చెప్పి నేను తీస్తున్నా. ఇక్కడ మా బామ్మర్ది పండు, వాడు నేను కావాలని వీడియో తీస్తున్నాను, కావాలని చేస్తుండు. నల్లిబొక్కు ఉంటుంది కదా, దాన్ని కావాలని కొరుక్కుంటే అట్లా చేస్తుండే, యాక్టింగ్ చేస్తుండే వీడియో ముందు కావాలని. ఫస్ట్ అయితే అమ్మ తిన్నది, అప్పుడు నేను చిన్న పాపని ఎత్తుకున్న, సనక్ష తినిపించుకుంటూ అమ్మ తిన్నది. తర్వాత చిన్న పాపను అమ్మకి ఇచ్చేసి నేను మెల్లగా ప్రశాంతంగా కూర్చొని తిన్నా. అండ్ రుమాల్ రోటీ వేయించారు, నాకు బాగా నచ్చింది. అండ్ కర్రీస్ కూడా బాగా కుదిరినాయి. బట్ నాకు ఆ రోటీ తినేసరికి చాలా అయిపోయింది, అందుకని నేను చికెన్ బిర్యానీ పెట్టుకోలేదు. వెజ్ ఏమేమి ఉన్నాయో ట్రై చేద్దామన్నట్టుగా వెజ్ దగ్గరికి వచ్చేసిన నేను. వెజ్ కూడా బగారా రైస్ అండ్ పప్పు. నాకు ఒకటి అర్థం కాదు, ఎందుకు ఫంక్షన్లలో కందిపప్పు వేయరు, శనగపప్పు కందిపప్పు కలిపి వేస్తారో నాకైతే తెలీదు. బట్ బాగుంది. అండ్ వంకాయ, మసాలా వంకాయ వేసిర్రు. అండ్ సాంబారు, మజ్జిగ
ఇవి అండ్ మా మామ వడ్డిస్తుండే అనమాట. తినేటోళ్ళు ఎంత ముఖ్యమో వడ్డించేటోళ్ళు కూడా అంతే ముఖ్యం పార్టీలో. సో అందరు తినడం లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఫోటో సెషన్ నడిచింది కొద్దిసేపు. అండ్ తర్వాత ఇంక అందరూ డ్యాన్స్ మూడ్లోకి వచ్చేసారు అనమాట. నేను అప్పుడే తినగా కొంచెం సేపు కూర్చున్నా, నేను కూర్చొని అన్ని క్లిప్స్ తీసుకున్నా. అండ్ తర్వాత నేను కూడా జాయిన్ కావాలి కదా కంపల్సరీ, అందుకని నేను కూడా కొంచెం కొద్దిసేపు జాయిన్ అయినా డ్యాన్స్ చేయడానికి. ఎందుకంటే మనోళ్ళ ఫంక్షన్లోనే మనం ఇంత ఫ్రీగా ఎంజాయ్ చేయగలుగుతాం. వేరేటోళ్ళది అనుకోండి పోయి చేసినా కూడా అబ్బో ఈ పిల్ల మస్తు హుషారు ఉంది, బాగా వచ్చి పిలవకుండా వచ్చి డ్యాన్స్ చేస్తుంది అన్నట్టు అట్లా ఫీల్ అవుతారు. అదే మనోళ్ళ ఫంక్షన్ అనుకోండి మనల్ని ఎవరు విలాసం అవసరం లేదు, మనమే అందరిని లాక్కొస్తాం కదా. సో అట్లా ఉంటుంది. అందుకని అండ్ మా చిన్న పాప బర్త్డేలో నాకు ఈ డిసప్పాయింట్మెంట్ ఉండే, మేము పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయలేదే, అదొక చిన్న లోటు ఉండిపోయింది నాకు. సో ఆ లోటు అంతా ఇక్కడ తీర్చేసుకున్నాను నేను. మంచిగా ఎగిరినాం అనమాట, మంచిగా డ్యాన్స్ ఆడినాము చాలాసేపు. అండ్ నేను డ్యాన్స్ ఆవిడే కాకుండా చాలా రోజులు కాదు ఇయర్స్ తర్వాత మా ఆయన ఫస్ట్ టైం డ్యాన్స్ ఆడుతుండు. మా ఆయన డ్యాన్స్ అయితే అదర కొడతారు, మా వారైతే డ్యాన్స్ మంచిగా చేస్తారు. డ్యాన్స్ అయితే మా ఊర్లో ఫేమస్ అనమాట, మా అత్తగారు ఊర్లో మా ఆయన డ్యాన్స్ అంటే బాగా ఫేమస్, ఫ్యాన్స్ కూడా ఉన్నారు మా ఆయన డ్యాన్స్కి, అంత బాగా చేస్తారు. ఇది మొన్న నేను మా రిలేటివ్స్ ఇది పెళ్ళి పోయినా అని చెప్పిన కదా, ఆ పెళ్ళిలో కూడా మా ఆయన డ్యాన్స్ గురించే మాట్లాడుతారు అనమాట. మీ ఆయన పొడుస్తున్న పొద్దు మీద భలే చేస్తాడు డ్యాన్స్ అని చెప్తారు ఆడ నాకు. సో ఇక్కడ మా పిన్నులు ఇట్లా అందరూ పిన్నులు అత్తలు అందరు కలిసి దాదాను బాగా చేస్తూ ఉంటే చెద్దు దాన్ని మా ఆయన గుంజుకోతే ఇంకా ఆయన వాళ్ళు పిలిచినందుకన్నా పోవాలన్నట్టుగా పోయి ఒక్కటే పాట చేసిర్రు అంతే. ఎందుకంటే ఆయన కొంచెం షైగా ఫీల్ అయ్యారు అనమాట. ఎవరన్నా జెంట్స్ ఉంటే ఆయనకు కూడా ఊపొస్తుండే, ఆయన ఒక్కడే అయిపోయేసరికి ఆయనకు కొంచెం షైగా ఫీల్ అయ్యిండు. అండ్ తర్వాత నేను పోయి జాయిన్ అయినా, మళ్ళీ మా క్లిప్స్ నేను ఏడో మిస్ అవుతాను అన్నట్టు. అప్పటికే చిన్న పాప ఏడుస్తుంది, అందుకనే తను ఎత్తుకొని నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నా. తర్వాత అమ్మ చిన్న పాపని తీసుకుంటే నేను మా ఆయన ఇద్దరం కలిసి చేసినాం అనమాట. మా పెళ్ళి తర్వాత ఇదే ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి డ్యాన్స్ చేయడం. అసలు ఎప్పుడు చేయలేదు, విడివిడిగా చేసినాం కానీ మా ఆయన అయితే చేయలేదు, నేను చేసినా కానీ ఆయన అసలు చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత డ్యాన్స్ మూడ్లో ఎంజాయ్ చేయడం మా ఆయన. అండ్ అట్లా చాలాసేపు ఒక 1 hour 1.5 hour అట్లా డ్యాన్స్ చేసిన తర్వాత ఆయన మా వారు ఆ రోజు ఆఫీస్కి పోయి ఉండే. ఆయన వచ్చేసరికి ఇంకా నేను ఫొటోస్ దిగేసిన మా తమ్మునితోటి. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఒకసారి మనం కూడా ఫ్యామిలీ పిక్ దిగుదాం అన్నట్టుగా మేము దిగినాము. అండ్ చాలా ఉంటే అందరు పోసుకొచ్చుకొని తాగుతుంటే మా ఆయనకు కూడా పోసుకొచ్చి ఇచ్చిన. ఆయన కూడా ఆడ కూర్చొని మా సన్నిక్ష తాగిపించుకుంటూ అండ్ ఆయన కూడా తాగేసిండు. ఇంకా అందరూ అలసిపోయారు అనమాట. పిల్లలు చేస్తారు డ్యాన్స్. ఇంకా కొన్ని క్లిప్స్
మాది ఫోటో సెషన్ నడిచింది. అండ్ అందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడం అందరినీ ఇంకా సెండ్ ఆఫ్ అంటే మోస్ట్లీ అందరినీ ఉండనే చెప్తారు కదా, ఎవరు పోపు అన్నారు కదా. సో అట్లా వీళ్ళుండ్రి ఇంటికి పోదాం దర్రి అని అట్లా అమ్మ అనడం. అందరూ మోస్ట్లీ ఎక్కువ శాతం మంది మా అమ్మమ్మని బాగా గుర్తు చేసుకుర్రు. ఉండుంటే బాగా తను సంతోషపడేది, హ్యాపీగా ఫీల్ అయ్యేదని తనను కూడా గుర్తు చేసిరు. మళ్ళీ మా అమ్మకు గుర్తు చేసిరు. తను కొంచెం ఫీల్ అయింది, అంటే బాధపడ్డది అనమాట. ఓకే మా అమ్మ ఉంటే కూడా, నేను హల్దీలో కూడా చెప్పినా కదా, సో అమ్మ ఉంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుండే, వాళ్ళు కూడా అమ్మ బాపు ఉంటే సంతోషపడదురు అన్నట్టుగా వాళ్ళని తలుచుకుంది అమ్మ. అండ్ లాస్ట్ క్లిప్ మా మరదలతో తీసేసుకున్నాను అనమాట. సరే నేను ఇంకా పోతున్నాం బాయ్ అంటే నాకు బాయ్ చెప్పేసినాము. సో మీకు కూడా బాయ్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.